తెచ్చాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అతను షేక్ హ్యాండ్ అంటే అతన్ని ఎలాగ క్రియేట్ చేసుకుంటారంటే ఒకటండి బ్లెండర్గా ఒకటే మనం ఆలోచించుకోండి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి. ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు, ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్లో చనిపోయాడో ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళావు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4-5 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈరోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈరోజు భద్రత ఇచ్చాం. ఈరోజు అంతవరకు కాదండి. నీ వెహికల్ కింద మనిషి పడితే సెన్స్ తెలీదా? కాదండి, చిన్నది అడ్డు తగిలితేనే రాయి ఎక్కితేనే తెలుస్తుందండి. మేము వెహికల్స్లో తిరిగిన వాళ్ళమే. చిన్న రాయిగా మా టైర్ దాటి వెళ్తుంటేనే మాకు తెలుస్తుంది. అతను మూమెంట్ అక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు, మీరు వీడియో క్లియర్గా చూడండి. కిందన ఎవరో పడుతున్నారు అని చెప్తే తీసి లాగేశారు పక్కకి. చెప్తున్నారు కదా, అప్పుడైనా ఆపాలి కదా. ఇద్దరు చనిపోతే కూడా దగ్గరికి వెళ్ళి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చుట్టూను? ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే సార్ ఇన్సిడెంట్ జరిగిందని జరిగిన వెంటనే వచ్చి షోలో చెప్తారు. అటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత, నీ కార్యకర్తలు చనిపోయిన తర్వాత నీ చెవి దగ్గరకు వచ్చి కనీసం ఒక చెప్పే నాయకుడు కూడా నీ దగ్గర లేడా? రిటర్న్లో వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నావు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. సారీ టు సే. ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? లోకం మొత్తం గొగ్గోలు పెట్టింది, చనిపోయాడంట అని. అతనికి తెలియదు. ఎస్, ఎగ్జాంపుల్ చెప్తానండి. కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇమీడియట్గా మీటింగ్ ఆపేశారు. మీటింగ్ ఆపి అంతమంది ఇంటికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తానని చెప్పి, అందులో కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు చదివించుకుంటూ ఈరోజు వచ్చారు. నెక్స్ట్ మీటింగ్